ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఇన్లాస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థినులతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీషా, డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి, డిఎంహెచ్ఓ సుహాసిని ర్యాలీలో పాల్గొన్నారు. Such a wonderful program to create awareness among the public and also giving me an opportunity for a shortest walk of my life. Only for a few meters. I thought it would be some at least 2 kilometers, 3 kilometers, but it was shortest. ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇవాళ వక్తలు చెప్పారు మానసిక ఆరోగ్యం గురించి. మనకు కనిపిస్తున్న వ్యాధులు డాక్టర్ గారు చెప్పారు, కృష్ణాడి గారు, లివర్ అంటే లివర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నీ దగ్గరికి, నీకే ప్రాబ్లం అంటే, అయితే మనం ఎవరో ఒప్పుకోం సమస్య ఉందని. నేనైతే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఏదన్నా నాకు పెద్ద ఈవెంట్కి వెళ్ళేసరికి ఫస్ట్ నా మీద ఒక ప్రెజర్ ఉంటుంది. ఏం ప్రెజర్ అయ్యాదంటే పోడియం సైజ్ ఎంత ఉందని. ఆ పోడియం పొడుగు ఉంటే నేను కనిపించను, అదో సమస్య. కాబట్టి ముందు నుంచి పెద్ద ఏదన్నా నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు నేను అడుగుతుంటా పోడియం సైజ్ ఎంత ఉందో కనుక్కోండి. అంటే మా వాళ్ళు పర్లేదు సార్, పెద్దదున్నా కింద పీటేస్తాము, అడ్జస్ట్ చేస్తామని చెప్పి. రెండో సమస్య ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీడియా సమస్య. మీడియాకి చెప్పలేక మాట్లాడలేక కాదు, మీడియా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ లోగోతో బయట కావాలి. అందరు కలిసి ఒకసారి అడిగితే ఒక సమస్య లేదు, మాట్లాడేస్తాం, చెప్పేస్తాం, వెళ్ళిపోతాం. అట్లాగే సార్ మా లోగోతో కావాలి, నా లోగోతో 20 మంది లోగోలతో పట్టుకొని వస్తే ఒక్కొక్క దానికి 10 నిమిషాలు పడితే పోయింది, పుణ్యకాలం పోతుంది, అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ పోయినట్టే. ఈ రకరకాల సమస్యలు ఉంటుంటాయి. అయితే మనం ప్రతిరోజు లేస్తే, నాకు ఉదయం లేస్తేనే, నాకు గతంలో నేను కాస్త బాగానే ఉండేవాడిని మానసికంగా. గత 15 నెలలుగా మానసికంగా చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాం. ఏంటంటే ముందు నేను మార్నింగ్ లేస్తూనే మా వాళ్ళు న్యూస్ పేపర్ కాకుండా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ తెచ్చిస్తారు. ఏంటి ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఎవరికి డయేరియా వచ్చింది, ఎవరు ఎక్కువ తుమ్ముతున్నారు, ఎవరు ఎక్కువ దగ్గుతున్నారు, లేదా ఎక్కడ ఏం జరిగింది, ఏ షార్టేజెస్ ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఏం జరిగాయి, ఇట్లాంటివి నెగిటివ్ న్యూస్ ముందు పెడతారు. నేను అవి చూస్తాను మొదలు. అది చూస్తూనే అంటే ఏదో చేయాలని తపన ఉంది, మార్పు తీసుకురావాలని తపన ఉంది. ఆ తపన ఉన్నప్పుడు ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇవి చూస్తూనే అరే దీని సిస్టమ్ మనం ఎలా మార్పు తీసుకురాగలం, ఏంటి ఇంత పెద్ద వ్యవస్థలో ఉంటున్నాం, ఇన్ని సంవత్సరాలుగా ఉంటూ కూడా ఇంత ప్రభుత్వం ఇంత సహకారం ఇంత చేస్తున్నప్పుడు కూడా ఈ సమస్యల నుంచి ఎందుకు బయటకు తీసుకురాలి. అదే మామూలుగా హెల్త్కి సంబంధించి. కానీ అవి ఏదో ప్రయత్నం చేస్తాం, దానికి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి చేస్తాం, హెచ్ఆర్ కావాలి, రిక్రూట్మెంట్ చేస్తాం, ఎక్విప్మెంట్ కావాలి దాన్ని చేస్తాం, ఏదో ఇబ్బందులు పడతాం, ఈ రోజు కాకుంటే రేపు చేస్తాం, రేపు కాకుంటే ఎల్లుండి చేస్తాం, కానీ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. కానీ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య నేను తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నాకు మానసిక ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ఇన్ని రకాలైన సమస్యలు పాపం చూస్తుంటే, అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఏదో ఫిగర్స్ చెప్పారు. నాకు నిన్న మొన్న డాక్టర్ గారు ఒకటి పంపించారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ది ఒక చార్ట్ ఏదో పంపించారు. నేను దాంట్లో చూస్తుంటే అది వరల్డ్ వైడ్ ఇది ఇచ్చారు వాళ్ళు. 97 crore పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ ఇల్నెస్. అది దాని రిపోర్ట్ ప్రకారం. దాంట్లో దాదాపు 30 కోట్ల మంది ఈ డిజార్డర్స్ తో, రకరకాల డిజార్డర్స్ తో బాధపడుతుంటే 30 కోట్ల మంది యాంగ్జైటీ డిజార్డర్స్ తో బాధపడుతున్నారు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ సంఖ్య 24 కోట్లట. సిజోఫినియాతో బాధపడుతున్న వాళ్ళు 2,40,00,000 చివరికి ఈటింగ్ డిజార్డర్, రకరకాల డిజార్డర్స్ లో ఈటింగ్ డిజార్డర్, దాంతో బాధపడుతున్న వాళ్ళు 1,40,00,000 మంది ఉన్నారు. ఈటింగ్ డిజార్డర్స్ తో కూడా బాధపడుతున్నారని నాకు తెలియదు. ఇది చూసిన తర్వాత ఇదేంటి, ఇది కొత్త డిజార్డరా, రకరకాల డిజార్డర్స్ చూశాను. కానీ ఇటువంటి అంటే ప్రతిదీ ఒక మానసిక సమస్య. కానీ మనలో ఉందనే విషయం కూడా మనకు తెలియదు, మనం గుర్తించం, మన కుటుంబ సభ్యులు గుర్తించరు, మన చుట్టూ ఉన్న వాళ్ళ సమస్యలతో బాధపడుతుంటారు, మనం గుర్తించం, వారు సరైన కౌన్సిలింగ్ తీసుకోవడం కోసం పంపించే ప్రయత్నం చేయడం. కాబట్టి దీనివల్ల సమాజానికి తీవ్ర ఇది పడుతూ ఉంది. ఇవాళ ఇప్పుడు చెప్పారు చైల్డ్ సైకియాట్రీ గురించి. నేను ఇది చదువుతూ ఉంటే చిన్నపిల్లల్లో ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ దగ్గర నుంచి ఈ డిప్రెషన్ లో ఉంటున్న వాళ్ళు బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 19 years 2 to 6% ఉన్నారట. అదేవిధంగా గేరియాట్రిక్ కూడా, మోర్ పర్టికులర్లీ అటెన్షన్ ADHDs, దాంట్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ తో చిన్నపిల్లలు బాధపడుతున్నారు,
వయసు మళ్ళిన వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఈ అవసరం ఉంది, చైల్డ్ సైక్రాటిస్ట్ల అవసరం ఉంది, గెరియాట్రిక్ సైక్రాటిస్ట్ అవసరం ఉంది. ఇవాళ మారుతున్న ప్రపంచంలో రోజు ఎక్కడేదో జరుగుతున్నాయి, ఫోరెన్సిక్ సైక్రాటిస్ట్ల అవసరం ఉంది. కానీ ఆ షార్టేజ్ మన దగ్గర ఎక్కువ ఉంది. ఇవి కేవలం మానసికంగా ఉంటే వ్యక్తి శరీరం మీద ఆరోగ్యం మీదే కాదు, ఎకానమీ మీద కూడా దీని భారం ఉంటుంది. అదే రిపోర్ట్లో నేను చూస్తుంటే ప్రతి సంవత్సరం వీఆర్ లూజింగ్ $1 trillion. It is costing us $1 trillion every year. By 2030 it will be $6 trillion. మన దేశ ఎకానమీ ఇవాళ $4 trillion ఎకానమీ అయిపోయిందని చెప్పి మనం చంకలు గుద్దుకుంటున్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫిగర్స్ అనుకోండి, ఇది 6 అంటే 6 into 86 lakhs, ఇవాళ 86 రూపీసా డాలర్, 90 రూపీస్ వేసుకోండి, 90 వేసుకోండి. అంటే ఎవ్రీ ఇయర్ వీఆర్ లూజింగ్ 90 lakh crores. మా కలెక్టర్ గారు చెప్తున్నారు, మనం ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని 3.25 lakhs నుంచి తీసుకెళ్లి వీఆర్ లూజింగ్ 90 lakh crores ఎవ్రీ ఇయర్ జస్ట్ బికాస్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్, మెంటల్ డిజార్డర్స్. ఇంత పెద్ద మన ఆర్థిక వ్యవస్థ కూడా భారం పడతా ఉంది. అయితే వీటిని ఎలా ఎదుర్కోవాలి సమాజం? చాలా అందుకనే డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారిని ఈ విషయంలో ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారిని ఈ ప్రయత్నం చేయడం, కొన్ని సంవత్సరాలుగా రాధికారెడ్డి గారు కూడా చెప్పారు, సమాజంలో ఎలా ఉంది, సైక్రాటిస్ట్ల సంఖ్య తక్కువ ఉంది. ఎందుకు కారణం? ఆ సోషల్ స్టిగ్మా ఉంది. ఇవాళ ఇంకా కాస్త మార్పు వచ్చింది, అయినప్పటికీ కూడా ఆ సమస్య ఉంది. డాక్టర్ కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, ఇన్ లండన్ దేర్ ఇస్ వన్ సైక్రాటిస్ట్ ఫర్ ఎవ్రీ 15,000 పాపులేషన్. మా దగ్గర 1 lakh పాపులేషన్ కి 0.75 మాత్రమే ఉన్నారు. 0.75 మాత్రం ఉన్నారు. అంటే 2 లక్షల జనాభాకి 1.5 మంది సైక్రాటిస్ట్ మాత్రమే మన దేశంలో అందుబాటులో